నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ బాబు గారు. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే అమ్మా. ఏపీలో మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏడాది పాలనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? సాధారణంగా ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని అంటే వాళ్ళు చేసినటువంటి ప్రచారంలో ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలను విశ్వసించినటువంటి నేపథ్యంలో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ప్రజలు ఓట్లు వేశారు. ఓట్లు వేశారనే కంటే కూడా ఓట్ల వర్షాన్ని కురిపించారు. చాలా చోట్ల కూడా వేల సంఖ్యలో మరి ఓట్లు పడ్డాయి వాళ్ళకి. అత్యధిక మెజారిటీతో అనూహ్యమైనటువంటి ఒక విజయాన్ని సాధించినప్పుడు సహజంగానే ప్రజలకు ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ప్రామిస్ చేసింది ఎవరు? స్వయంగా రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనతో పాటు ఒక మాస్ క్రేజ్ ఉన్నటువంటి లీడరు, హీరో. సో ఇటువంటి ఇద్దరు పర్సనాలిటీస్ స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే సహజంగా విశ్వసిస్తారు కదా. ఆ విధంగానే జనం కూడా విశ్వసించారు. కానీ తీరా జరిగింది ఏంటి? సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆ రోజున చెప్పింది ఏంటి? చెప్పినటువంటి వ్యక్తి పైగా ఇది ఒక ఒక రకమైనటువంటి వ్యంగ్యంగా ఈ ప్రామిసులు చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది అని చెప్పానంటే ఏమనుకోవాలి? జనాలు ఒక్కసారిగా హతాశులైపోయారు ఆయన చెప్పిన సమాధానానికి. శాతగా ఇప్పుడు అంత అనుభవం, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి అధికారంలోకి వస్తే తను చేసిన ప్రామిసెస్ అనేటువంటివి చేయగలనా లేదనే అంచనాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, సార్ కూటమి ఎడాపెడా ప్రామిసులు చేస్తూ ఉంది, మీరు కూడా కొంత పెన్షన్కి సంబంధించి కొంత అధికంగా ఇస్తే బాగుంటుందేమంటే ఆయన ఏం చేశాడంటే లెక్కలు వేసుకొని అది మనకు మెటీరియలైజ్ అవ్వదు కాబట్టి మనం వాగ్దాన భంగం చేసినట్టు అవుతుంది, వద్దు మనం అలా చేయలేమన్నాడు. అలాంటిది రాజకీయాల్లో ఒకసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ప్రాక్టికల్గా అది సాధ్యం కాదని తెలిసినప్పుడు రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉండి అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తికి సహజంగా తెలుస్తుంది కదా. అంటే కేవలం అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యం తప్ప ప్రజలను వంచినా కూడా పర్వాలేదు అనేటువంటి దీంతోనే ఆ రోజున ఓట్లు కొల్లగొట్టారు చెప్పాలంటే. అది జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటి? సంవత్సర కాలంలో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు గిట్టుబాటు ధరల కోసం. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి ఏంటి? ఇప్పుడు అనౌన్స్ చేసిన మెగా అంటే ఏంటి? వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. తీరా ఎంత దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఇదంటే ఆ వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. 10,000 రూపాయలు వాళ్ళకి వాలంటీర్లకు ఇస్తామని అసలు వాలంటరీ వ్యవస్థనే రద్దు చేయడం అంటే ఇంతకంటే మరి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు దాన్ని. ఆ నమ్మకాన్ని దుర్మార్గంగా వమ్ము చేసిన పరిస్థితి. అది అలా ఉంటే ఇవాళ చివరికి రేషన్ బియ్యం ఇంటింటికి చేరవేసేటువంటి వాళ్ళు బడుగు జీవులండి. వాళ్ళంతా కూడా పేద ప్రజలు. వాళ్ళకి ఉపాధి అదే. వాళ్ళకేమి దాచుకోవటం స్కాములు చేయటం ఇవన్నీ తెలియదు. ఆ కుటుంబం ఏదో సజావుగా గడిచిపోతే చాలని చెప్పని ఆశించేటువంటి ప్రజలు వాళ్ళు. అలాంటి కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అంటే అంతకంటే పచ్చి దుర్మార్గం. అసలు ఎక్కడైనా ఉండదు. పాలకుల వీళ్ళు, లేదు అని అంటే శిశుపాలకుల. ఇది ఇక్కడ ఆలోచించాల్సిన ఇది. సార్ విజయబాబు గారు, మీరు తీసిన పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా దానికి కౌంటర్ వేయడానికి కూడా లేని పరిస్థితి. ఎందుకంటే 6 గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక 6 నెలలు సర్దుమణగడానికి టైం తీసుకున్నా ఆ ప్లేస్లో కూర్చోవడానికి. అండ్ మీరు అన్నట్టుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఖజానా ఏంటి, అప్పులేంటి, ఇవన్నీ తెలియకుండానే ఇన్ని వాగ్దానాలు చేశారా అంటే అక్కడికి ఒక క్వశ్చన్ మార్క్. తెలిసి కూడా అధికార దాహంతో ఇన్ని అబద్ధాలు ఆడి ఆ సింహాసనం మీద కూర్చున్నారా అని అడిగితే అది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని ప్రజల ముందు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? రేపొద్దు ప్రజలందరూ ఇవన్నీ అడగరా? వెరీ సింపుల్. ఏంటంటే బలమైన ప్రతిపక్షం లేదు. సో రాజకీయంగా తమను ప్రశ్నించేవాళ్ళు లేరు. ఇక వీళ్ళు బడుగు జీవులు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత తప్ప ఈ లోపు వాళ్ళు అడిగి నిలదీసి ప్రశ్నించే అవకాశం ఉండదు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా కనుక నోళ్ళు ఎత్తితే ఆ నోళ్ళు కూడా నొక్కేయటం కోసం అని చెప్పనే ఒక దౌర్జన్యకాండ అనేటువంటిది కూడా ప్రారంభించారు. దౌర్జన్య రాజ్యం ఇవాళ అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అల్పజీవుల మీద. అంటే అల్పజీవులను ఎందుకు అంటున్నాం అంటే వాళ్ళ అల్పులని కాదు, అక్కడ
వాళ్ళ జీవితం అల్పం. ఎవరి ముందు? రాజ్యాధికారం ముందు. రాజ్యాధికారం ముందు సగటు ప్రజల యొక్క జీవితాలు అల్ప జీవితాలు. అలాంటి అల్ప జీవితాల మీద పోలీసు దమనకాండ సాగిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ, అతి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని వంచిస్తూ భయభ్రాంతులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, వీటన్నిటిని కూడా ప్రశ్నించకుండా ఉండడం కోసం అని చెప్పని, ఈ ప్రశ్నలు వేయకుండా ఉండాలంటే వాళ్ళ గొంతు నొక్కేయాలని. కానీ చరిత్ర చెబుతున్న సత్యం ఏంటంటే, ఎక్కడైతే నిరంకుశత్వ పోకడలు అనేటువంటివి జడలు విప్పుతాయో ప్రజాస్వామ్య గళాలు కూడా అప్పుడే పైకి లేస్తాయి. అయితే వాటికి ఈ రోజు మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండకపోవచ్చు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే, ఉన్నది ఆంధ్రప్రదేశ్లో గతంలో అంటే చాలా పార్టీలు ఉండేవి. ఏకైక పార్టీ అక్కడ వీళ్ళకి డి అంటే డి అన్నట్టు ఉన్నది ఒక వైఎస్ఆర్సీపీ. ఆ వైఎస్ఆర్సీపీని కనుక నిర్వీర్యం చేసేస్తే, ఆ అధినాయకుడిని కనుక బలహీనపరిచేస్తే అప్పుడు ఇక తమ కత్తికి ఎదురుండదు. కాబట్టి నిరంకుశ రాజ్యాన్ని యథేచ్ఛగా పరిపాలించవచ్చు అని అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటివి సాధ్యం కాదు. ఖచ్చితంగా ప్రజలు సరైనటువంటి సమయంలో ధీటైన సమాధానం చెప్తారు. అంతేకాదు 5 ఏళ్ల కోసం అంటే కూడా అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడే ఆల్రెడీ ప్రతిఘటన మొదలైంది. నిన్న మొన్నటి వరకు వీళ్ళ దౌర్జన్యకాండకి దమనకాండకి భయపడిపోయి పారిపోయినటువంటి ప్రజలు ఈ రోజున తిరుగుబాటు గళాలు వినిపిస్తున్నారు, తిరగబడుతున్నారు. కాబట్టి ఏ రకంగా ఈ సంవత్సర కాలం పరిపాలన సాగిందనేది ఎప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా అనుగుణంగా నడుచుకుంటే మంచిది. ఇక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద పాలిటిక్స్ ఏంటంటే, ఇది ప్రథమ సంవత్సరం. చాలా సింపుల్. ఏంటంటే ఇక్కడ అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇస్తా అన్నాడు, అంతకి 10 ఇంతలు ఇస్తామని వీళ్ళు అన్నారు. ఈ సంవత్సరం ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇవ్వకుండా ఉంటే అప్పుడు మీకు మొత్తం లెక్కేసుకుంటే ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? అదైనా ఇదైనా ఒకటే అవుతుంది. అంటే వీళ్ళ లెక్క ఇది, అధికారంలో ఉన్న వాళ్ళ లెక్క. కానీ అది కాదు, అది జరగదు. ఖచ్చితంగా ప్రజల వాస్తవాలు గ్రహించారు, తాము మోసపోయామని గ్రహించారు. అయితే ఈ రోజున ఒక నిస్తేజంగా ఉంటారనుకోవడం పొరపాటు. చైతన్యం అవుతారు. చైతన్యవంతం అయిన తర్వాత అప్పుడు పరిస్థితి తెలుస్తుంది. సార్, ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అవలంబిస్తున్నారో, కేవలం సంవత్సరం మాత్రమే అయ్యింది అంటే చాలా క్లియర్గా చెప్పారు. నాకు అన్నీ చేయాలని ఉంది, బట్ చేయడానికి వనరులు సమకూర్చడానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సంపద సృష్టిస్తాను, కాబట్టి కొద్దిగా నాకు టైం కావాలి అని రిక్వెస్ట్ చేసినట్లుగా మనం చూసిన నేపథ్యంలో, ఇంకా 4 ఏళ్ల టైం ఉంది కాబట్టి 2029కి ఒక 2 ఏళ్ల ముందుగా ఆయన అనుకున్నవన్నీ ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ప్రజలు దాన్నే గుర్తుపెట్టుకుంటారు, ఇదంతా మర్చిపోతారని ఒక స్ట్రాటజీతో వెళుతున్నారు అని అనుకోవచ్చా? అదే ఆయన స్ట్రాటజీ అదే. కానీ ఒకవైపు ఏమో దోపిడీ జరుగుతూ ఉంది. అభివృద్ధి ప్రణాళికల పేరుతోనేమో కుప్పలుగా కోట్ల రూపాయలు ఒకవైపు పారపోస్తూ, ప్రజల సంక్షేమ పథకాలకు మాత్రం డబ్బులు లేవనంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళ నమ్మడానికి. దేనికోసం? ఇప్పుడు అప్పుల కుప్పైపోయినటువంటి కుదేలిపోయినటువంటి రాష్ట్రం, అప్పుల కుప్పైపోయి కుదేలైపోయినటువంటి రాష్ట్రానికి ఇవాళ ఆకాశ హర్మ్యాలు అవసరమా? అది కాదు కదా. ప్రయారిటీస్ ఉంటాయి. ప్రయారిటీస్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం. ఆ ఫ్యామిలీలో వివిధ రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. పసిపిల్లాడు ఉంటాడు, వాడికి పాలు కావాలి. కొంచెం పెద్దవాడికి ఫుడ్ కావాలి. ఇంకొంచెం పెద్దవాడికి స్కూలింగ్ కావాలి. మన ప్రయారిటీస్ ఏముంటాయి చెప్పండి? ఫస్ట్ బతికించుకోవడానికి పిల్లవాడికి పాలు కావాలి. ఆ విధంగా కూడా సంక్షేమ పథకాలు అనేక మంది ఆకలితోనూ వాళ్ళ యొక్క భవిష్యత్తుతోనూ, పిల్లల చదువుల కోసం అని, రైతులు వాళ్ళ యొక్క సస్టైన్ అవటం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, మీ చావు మీరు చావంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ముందైతే రాజధాని కడతాను ఆకాశ ఆర్మీలంటే ఎక్కడన్నా రీజన్ ఉందా? అసలు మాట్లాడేదానికి ఏదైనా రీజనబుల్ పాయింట్ ఏనా? ఇది ఆలోచించండి. డబ్బులు లేవంటే ఎలా కుదురుతుంది? లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు అంత అర్జెంటుగా కట్టాల్సిన అవసరం, నిదానంగా కట్టుకోవచ్చు కదా. నిదానంగా ఒకవైపు మీరు కొద్దిగా దాన్ని డెవలప్ చేస్తూ మిగతా ప్రజల సంక్షేమాన్ని చూస్తూ ఉంటే అప్పుడు అది ప్రజారంజకమైనటువంటి పరిపాలన అవుతుంది. అంతేగాని మీ చావు మీరు చావండి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు చూస్తే భయం వేస్తా ఉంది వాగ్దానాలు అని చెప్పి అంటూనే, మరొక వైపు ఏమో లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ పొలాల్లో ఆకాశ హార్మ్యాలు కడతా ఉంటే ఏం న్యాయం ఇది? ఏం ధర్మం ఇది? సార్, ఇప్పుడు రేషన్ వెహికల్కి సంబంధించింది ఏదైతే ఆ వెసులుబాటు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేదో దాన్ని ఆపేశారు. ఆల్రెడీ దాని మీద కోట్లు ఖర్చు పెట్టి ఆ వెహికల్స్ కొనడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అది చేశారో దాన్ని తుంచివేయాలనే ఉద్దేశంతో చేశారా? ఎలా చూడాలంటారు? అసలు వెహికల్స్ గురించి అంటారండి. నిన్న ఒక చిన్న వ్యాలిడ్ పాయింట్స్ నిన్న ఆయన చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ మనకు ఒక అసెంబ్లీ ఉంది.
ఆల్రెడీ మనకి హైకోర్టు భవనాలు ఉన్నాయి, ఆల్రెడీ సచివాలయ వ్యవస్థ భవనాలు ఉన్నాయి. ఈ భవనాలన్నిటినీ కూడా మొత్తం దాని మీద పెట్టిన ఖర్చు అంతా కూడా మొత్తం గంగపాలు చేసేసి మళ్ళీ ఇంకొకటి కడుతున్నారని కదా ఆయన అన్నది. ఆ రకంగా ఇప్పుడు అంత అర్జెంటుగా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ వదిలేసేసి ఎందుకు చేయాలి? దాని మీదే అన్ని కోట్ల రూపాయలు మీరు వ్యర్థం చేస్తామంటే ఎంత అండి? వాళ్ళ ప్రాణాలు ఎంత, ఆ వెహికల్స్ ఎంత? దానివల్ల మీకు ఏం అడ్డం వచ్చింది చెప్పండి? రేఖను ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగం అది. మీకు తెలియదేమో, ఈ జనరేషనే కాదు, పాత జనరేషన్ నుంచి కూడా మనకి పాత సినిమాలు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ దేశోద్ధారకులు అనే సినిమా ఏదో మొత్తం బియ్యం నిండా రాళ్లు కలిపి ఆ రేషన్ కార్డుల్లో చేస్తే అనేక సినిమాలు వచ్చినాయి. అప్పుడు విప్లవ సినిమాలు చాలా వచ్చాయి. ఈ రేషన్ దుకాణాల మీద పేదవాళ్ళు దాడి చేయటం, ఆ పరిగెత్తించటం, వాడు లేదని చెప్పటం, వాటన్నిటిని బద్దలు కొట్టడం, అదే పెద్ద హీరోయిజం అప్పట్లో. ఆ హీరోయిజంతో సినిమాలు వచ్చాయి చాలా. అంటే రేషన్ ఎంత దోపిడీగా ఉంటుందో, ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనే దాని మీద సినిమాలే వచ్చినాయి సాక్షాత్తు. అలాంటి వ్యవస్థని తిరిగి మళ్ళీ మీరు పునరావృతం చేస్తున్నారంటే ఏమనుకోవాలి? చక్కగా సజావుగా సాగుతున్న వ్యవస్థను భ్రష్టు పట్టించి తిరిగి మళ్ళీ దోపిడీదారులకు మీరు అవకాశం ఇస్తున్నారు. తర్వాత ఇంకోటి, పేద ప్రజల్ని వాడు ఆ రేషన్ డీలర్ ఎవడైతే ఉంటాడో వాడు బెగ్గర్స్ కింద ట్రీట్ చేస్తాడు. వాడి గుమ్మం దగ్గరికి వెళితే వీళ్ళ యొక్క విలువైన సమయాన్ని, వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే సమయం, పిల్లల్ని చూసుకునే సమయం, కూలీకి వెళ్ళే సమయం, ఈ సమయం అంతా కూడా కేవలం ఆహార పదార్థాలు తెచ్చుకోవడానికి వాడి దగ్గరికి వెళితే వాడు చాలా తాపీగా రావటం, టైమింగ్స్ పాటించకపోవటం, ఇల్ట్రీట్ చేయటం ఎంత అమానవీయంగా. అంటే ఇక్కడ హ్యుమానిటీ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రెస్పెక్ట్, ఆ హ్యుమానిటీ, ఆ హ్యూమన్ రెస్పెక్ట్ అనేది అయితే ఉందో అది కూడా వాళ్ళని ఇల్ట్రీట్ చేసేది. పేదవాళ్ళు మీరు జస్ట్ లైక్ బెగ్గర్స్ అనేటువంటిది. అంటే ఎంత ఇన్హ్యూమన్గా సగటు పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఇన్హ్యూమన్గా వ్యవహరిస్తుందో చూడండి. ఆయన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అమ్మటం, తీసుకెళ్లి సర్వ్ చేయడం అనేది ప్రభుత్వం వాళ్ళని ఒక డిగ్నిఫైడ్గా ట్రీట్ చేసింది అక్కడ. అది ఆ డిగ్నిటీని కూడా మనం మాట్లాడుకోవాలి. మీకు డిగ్నిటీ ఏంటి, మీకు మేము సేవ చేయటం ఏంటని చెప్పని మీరే మా దగ్గరికి రండి అనేటువంటి ఒక నీచమైనటువంటి వ్యవస్థను మళ్ళీ తిరిగి వీళ్ళు పునరావృతం చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏదైతే లాస్ట్ టైం మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారో అది కోలుకోలేని అతి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు కూడా అభివర్ణించడం మనం చూసాం. సో అంత పెద్ద దెబ్బ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవడానికి కనీసం ఒక 2-3 ఇయర్స్ పడుతుందేమో అని అనుకున్నారు. కానీ 6 నెలలకే ఆయన మళ్ళా పుంజుకున్న విధానాన్ని కూడా మనం చూసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుని సీఎం కుర్చీలో కూర్చుని విఫలమయ్యారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మరి ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న సమయాన్ని కావచ్చు, లేకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధానాలను ఎండగట్టడంలో కావచ్చు, ఆ హోదాలో ప్రతిపక్షంలో ఉండి సక్సెస్ అయ్యారు అని అనుకోవచ్చా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే తెలుస్తుంది కదమ్మా. ఆంధ్రప్రదేశ్లో ఒకటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అతి దారుణంగా ఎందుకు ఓడిపోయాడు? ఆయన ఇన్ఎఫిషియన్సీ వల్ల, ఆయన ప్రజలకు చేసిన ద్రోహం వల్ల, ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అయితే ఖచ్చితంగా మళ్ళీ కోలుకోలేనటువంటి స్థితిలోకి పడిపోయేవాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అబ్రకదబ్రాలాగా ప్రజల్ని వీళ్ళు ఆశ పెట్టి మభ్యపెట్టి చేసేసరికి సగటు ప్రజలు ఆకర్షితులయ్యారు. అక్కడ స్వర్గం చూపిస్తా, నీకు ఇంత డబ్బు వస్తుంది, ఇంత వర్షం కురిపిస్తానంటే నిజమే అనుకున్నారు. సో ఆ తర్వాత వాళ్ళు ఆ భ్రమంలోంచి, భ్రాంతిలోంచి బయటకు వచ్చి మోసపోయామని గ్రహించారు కాబట్టి తిరిగి మళ్ళీ ది వన్ అండ్ ఓన్లీ పీపుల్స్ వాయిస్, నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దీనికి రియలైజ్ అయ్యారు వాళ్ళ పీపుల్. ఎవరున్నారు ఇవాళ ఇన్ని ఇష్యూస్ని, ఈ కూటమి చేస్తున్నటువంటి అరాచకాలని నిలదీసి ఇన్ని ఒత్తిడుల మధ్య, ఇన్ని దౌర్జన్యాల మధ్య, ఇంత దమనకాండ మధ్య కూడా ప్రశ్నిస్తున్న వన్ అండ్ ఓన్లీ లీడర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మళ్ళీ ఆయన్ని జనం ఆ వాయిస్ వచ్చేటట్టుగా చేశారు. అది. అండ్ మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వరుస ప్రెస్ మీట్లు నిన్న కూడా మాట్లాడారు లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెస్ మీట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇది ఒకటి, ఇక్కడ ఏంటంటే చుట్టూ మబ్బులు ఆవరించినప్పుడు సూర్యుడు కూడా మనకి ఆ వెలుగు కనిపించదు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి కూడా అటువంటి ఒక అవకాశం అనేదే ఉంది. ప్రధానంగా చెప్పాలంటే మీడియా మొత్తం వాళ్ళ గ్రిప్పులో ఉంది.
మరి మామూలు జనాలు అంటుంటారు, నాకైతే తెలియదు, నేను లీగల్ ఫ్రాటర్నిటీలో ఉన్నా కానీ లీగల్గా కూడా ఒక భాగాన్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారని చెప్పనేటువంటి ఒక ప్రచారం సాగుతా ఉంది. దాని ఇదేంటనేది నిలకడ మీద తెలుస్తుంది. తర్వాత కేంద్రంలో మొత్తం వీళ్ళ మీదే కేంద్రం ఆధారపడి సర్వే అవుతుంది అనేటువంటిది పార్లమెంట్ సీట్ల ప్రాతిపదికగా తెలుస్తుంది. సో ఇలాంటి సమయంలో వీళ్ళు చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కఠోర సత్యాలని వాళ్ళు ఆయన ఆవిష్కరించిన అవి ఇప్పటికిప్పుడు ఒకవేళ వెంటనే ఒక ఫైర్ లాగా అంటుకోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాస్తవాలు కాబట్టి, అవి కఠోర సత్యాలు కాబట్టి చాలా నిదానంగా స్ప్రెడ్ అవుతాయి. నిదానంగా స్ప్రెడ్ అవటమే కాదు, యావత్ దేశంలో ఢిల్లీ పార్లమెంట్లో కూడా ప్రతిధ్వనించేదాకా వెళతాయి. కాకపోతే కొంత సమయం పడుతుంది అనేటువంటిది నా ఆలోచన, పరిశీలన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు అసలు లిక్కర్ స్కామ్ అనేది లేదు అని. బట్ మరోపక్క దర్యాప్తు సంస్థలు, విచారణ, కస్టడీలు, అరెస్టులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలంటారు మరి? వెరీ సింపుల్. దానికి ఇప్పుడు రోజు వాళ్ళ ఎల్లో మీడియా పని కట్టుకొని దీని మీద చిలవల పలవలతో ఒక కిక్ ఎక్కినట్టు, అంటే స్వయంగా అసలు ఆ వార్తలు రాసేవాడే ఫుల్గా కిక్ ఎక్కిన తర్వాతే ఈ రాశాడా అన్న టైపులో ఇష్టారాజ్యం కింద ఎక్కడా కూడా, అంటే ఒక సంయమనం కానీ, ఒక సత్యం కానీ, ఒక పరిశీలన కానీ లేకుండా కేవలం మత్తెక్కి రాసినట్టుగా మత్తు రాతలను చిత్తుగా రాశారు. బాగుంది, జనం అంతా నిజమే అనుకునేటువంటి విధంగా రాశారు. కానీ సడన్గా ఇవాళ ఏమైంది చూడండి, వాయిస్ మారిపోయి అదే ఈనాడు పత్రికలో సాక్ష్యాధారాలన్నీ కూడా చెరిపేసేశారంట. సాక్ష్యాధారాలన్నీ చెరిపేయడం, బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో రాసిన రాతలా చెరిపేయడానికి సాక్ష్యాధారాలన్నీ చెరిపేశారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ వీళ్ళకి సాక్ష్యాలు లేవు, ప్రూవ్ చేసే పరిస్థితి లేదు అనేటువంటిది ఆ డొల్లతనం మెల్లగా బయటపడుతుంది. అదొక్కటే ఉదాహరణ. అందుకనే అంత ధైర్యంగా, అంత గట్స్తో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా అన్వీల్ చేశారు. ఓకే. అండ్ మరోపక్క మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లాన్ ప్రకారమే అడుగులు వేసుకుంటూ వెళుతున్నారు. ఖచ్చితంగా ఆ వైసీపీకి 2029 ఎన్నికల్లో 11 సీట్లు కూడా రాకుండా చేయాలి అంటే ఆయన ప్లేస్లో నుంచే గట్టి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంలా కనిపిస్తుంది. కాబట్టి మహానాడును కడపలో నిర్వహించి తలపెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఏం చెప్తారు మీరు? అసలు అంతకంటే హాస్యాస్పదమైనటువంటి సంఘటన ఇంకోటి ఉండదు. ఇప్పుడు ఖచ్చితంగా అసలు కడపలో జరిగే మహానాడు వ్యవహార శైలి ఇప్పుడు ఎలా ఉందంటే, మామూలుగా మహానాడు ఎక్కడ జరిగినా కూడా, అది విశాఖపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విజయవాడ అయినా, గుంటూరు అయినా, ఎక్కడైనా కూడా జరిగినప్పుడు ఏం చేస్తారు, అది వాళ్ళ అందులో అధికారంలో చాలా విస్తృతాధికారాలతో ఉన్నటువంటి పార్టీ కదా. సో అందరూ కూడా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అత్యద్భుతంగా దాన్ని నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న మహానాడు ఎలా ఉందంటే, ఇవాళ మనకి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా. పూర్వం పెళ్ళి అంటే ఏం చేసేవాళ్ళు, ఇంటి ముందు పందిరేసుకొని ఇంటిల్లో బాది అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఏంటి, మన ఇంటికి ఒక 25 కిలో, హైదరాబాద్ అయితే ఒక 30 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు, మిగతా ప్రాంతాలు అయితే ఓ 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరంలో కళ్యాణ మండపాలు ఉంటాయి. ఆ కళ్యాణ మండపంలో వాడికి ఆర్డర్ ఇస్తే, క్యాటరింగ్ వాడికి ఆర్డర్ ఇస్తే వాళ్ళంతా చేసేస్తారు. వీళ్ళు సామాన్ అంతా తీసుకెళ్ళి అక్కడ తంతు ముగించుకొని మళ్ళీ కారులకి వచ్చేస్తారు. ఈ మహానాడు కూడా కడపలో జరుగుతున్న తంతు ఏంటంటే, కడపలో ఎవరో కూడా స్థానికులు ఇందులో ఇన్వాల్వ్ కావడం లేదు. కేవలం రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు పూనుకొనే చేస్తున్నారు తప్ప, పూర్తిగా అక్కడ మఠాలతో కుమ్మలాటలతో కొట్టుకుంటున్నటువంటి స్థితిలో అక్కడ మినీ మహానాడు నిర్వహిస్తే సాక్షాత్తు ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు కూడా మినీ మహానాడికి అటెండ్ అవ్వనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూసాం. ఇది కడపలో ఉన్న వాళ్ళ బలం, వాళ్ళ బలగం వ్యవహారం తీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన, అమిత్ షా గారిని కలవడానికి వెళుతున్నారు. మొన్న లోకేష్ గారు మోదీ గారిని కలిశారు. అండ్ వాళ్ళు ఆ పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కావచ్చు. అంటే మేము చాలా సన్నిహితంగా ఉన్నాము బీజేపీతో, కూటమిలో భాగం మాత్రమే కాదు, చాలా మంచి సంబంధాలు మా ఇద్దరి మధ్య ఉన్నాయనేది చెప్పకనే చెబుతున్నారు ఏపీ ప్రజలకి. ఇవన్నీ దేనికోసం అనేది ఏపీ ప్రజల్లోనే ఒక క్వశ్చన్ మార్క్. మీరు ఎందుకంటారు? కేవలం పర్యటనలకు మాత్రమే పరిమితమా, లేకపోతే లోగుట్టి ఏమైనా ఉందంటారా? ఆయన ఆల్రెడీ ఈ మధ్యనే మంత్రులందరినీ కూడా కలిసి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇవాళ
ఒక వ్యవస్థ అనేది కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంది. తర్వాత వీళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ప్రతిదానికి చీఫ్ మినిస్టర్ స్వయంగా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. పైగా రీసెంట్‌గా ఆయన ఆల్రెడీ వెళ్ళొచ్చారు కూడా. సో, అది కాకుండా ఇవాళ ప్రత్యేకంగా ఈయన ఎళ్లి స్వయంగా వెళ్ళటం, మాట్లాడటం అనేది మరి సంహవ్ దాని మీద అయితే ఒక ఇది స్పష్టత లేదు. ఖచ్చితంగా ఇందులో పాలిటిక్స్ అనేటువంటిది కూడా పాలనా వ్యవహారాలే కాదు, పాలిటిక్స్ కూడా ఖచ్చితంగా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. బట్ ఏదేమైనా కూడా ఇటు కౌంటర్ పార్ట్ కూడా మెంటల్లీ హీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగానే ఉంది నిన్న ఆయన ప్రెస్ మీట్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ. అప్పుడు చూద్దాం ఏమవుతుంది అనేది. అంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసము ఇన్నిసార్లు వెళ్ళారు, కలిశారు అంటే పర్వాలేదేమో, కానీ ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న చర్చల నేపథ్యంలో, డిస్కషన్స్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా సరే జైలుకు పంపించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో కూడా అది రాసిపెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఈ పర్యటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు రంగం సిద్ధం చేయడం కోసమే అనేది ఒక వాదన. మీకు కాదు అనిపిస్తుందా? ఇందులో కాదనేదే ఉంది. డెఫినెట్ ఇప్పుడు ఆయనే స్వయంగా చెప్పాడు, నాకు జైలుకి వెళ్ళటం ఏం కొత్త కాదు అని చెప్పాను అన్నాడు. కాబట్టి జైలుకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైల్లో నాకు దోమలు కుడుతున్నాయి, నా ఆరోగ్యం పాడైపోతా ఉంది, కిడ్నీలు పాడైపోతున్నాయి అని అయితే ఖచ్చితంగా గగ్గోలు పెట్టాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు చాలా మొండి వ్యక్తి. దీన్నైనా కూడా తట్టుకొని దాంతో ఫైట్ చేసేటువంటి ఒక ఫైటర్, ఫైటింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి కుయ్యో ముర్రో అని చెప్పని గగ్గోలు పెట్టాడు. డెఫినెట్ గా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా ఇదేదో అండమాన్ జైల్లో బ్రిటిషర్స్ జైల్లో పడేసినట్టు కాదు, మనకి చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉంది. ఆయన కూడా చెప్పాడు దేవుడు చూస్తుంటాడు, ధర్మం చూస్తుంటుందని. కాబట్టి ఆ విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఏదేం పెద్ద ఒరిగేది కాదు, జరిగేది కాదు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారే చాలా క్లియర్గా చెప్తున్నారు, అసలు స్కామ్ అనేది లేదు, జరగలేదు అని, ఆ సాధారాలే లేవు అంటున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు రంగం సిద్ధం అంటున్నారు. ఇక మరోపక్క భయపడేది ఏమీ లేదు, నాకు జైలుకి వెళ్ళడం కొత్త ఏమీ కాదని జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ స్కామ్కి సంబంధించి ఆధారాలు లేవని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తెల్లారి మరుసటి రోజే వాళ్ళ అనుకూల మీడియా ఆధారాలని చెరిపేశారని వార్త వేయడంతోనే తెలుస్తుంది ఏంటంటే అక్కడ ఆధారాలు లేవని ఆయన చెప్పింది నిజమే. కాకపోతే ఆ ఆధారాలు కాకపోతే ఏదో ఒక దారం తీసుకొని ఆ దారాలతో ఒక అల్లిక మళ్ళీ కొత్త కట్టు కథ ఒకటి అల్లి తద్వారా అయినా చేయాలి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని జైల్లో చూడాలనేటువంటిది వాళ్ళ ఆనందం. దట్స్ ఆల్. ఓకే, సరే, ఒకసారి మనం తెలంగాణ వద్దాము. తెలంగాణ రాజకీయాలలో నిన్న అత్యంత ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. స్వయంగా కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు తండ్రికి ఒక లేఖ రాశారు. పాజిటివ్స్, నెగిటివ్స్ అంటూ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. కాంగ్రెస్ని ఏమనలేదు, బీజేపీని ఏమనలేదు, కాస్త పాజిటివ్ ఇట్లా మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేఖ సారాంశం ఏమంటారు? దీనికి ఒక రకంగా చెప్పాలంటే అమ్మా, అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని పంచుకోవడంలో అందరూ కూడా అంటే వాళ్ళ అనుయాయులు కానీ రక్త సంబంధికులు బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే ఏమవుతుందంటే అంతా నువ్వే చేసావు అన్నట్టుగా అధినాయకుడినే ఎవరైనా కూడా వీళ్ళెత్తి చూపిస్తారు, విమర్శిస్తారు. ఇది ఇంకొకటి ఏంటంటే బయట యువతల ఉండి చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ మోసేవాడిగా తెలుస్తుంది కావిడ బరువు అని చెప్పని. ఇప్పుడు ఒక ఎడ్ల బండిలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ ఎడ్లని తోలేటువంటి ఇతను ఉంటాడు, లేకపోతే గుర్రాన్ని నడిపే రౌతు ఉంటాడు. నువ్వు ఇటు నడుపు అటు నడుపు అని వెనక కూర్చున్నాడు సలహాలు ఇస్తుంటాడు. కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోకపోతే వీళ్ళ సలహాలు విన్నట్టయితే మొత్తం బండే తిరగబడుతుంది. ఆ విధంగానే కొన్ని వ్యూహాలనే పార్టీ అధినాయకుడికి కొన్ని వ్యూహాలు అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఆ వ్యూహాత్మకంగానే వెళ్ళాలి. కానీ బట్ వేరే ఇక్కడ కవిత విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ బీజేపీ అన్నప్పుడు తన యొక్క ఆవేశం, ఆక్రోశం ముందుగా బీజేపీ వైపు మళ్ళుతుంది. ఎందుకు అన్నట్లయితే షీ వాజ్ సఫరర్ బికాస్ ఆఫ్ ద బీజేపీ. అది కూడా ఆమె మెన్షన్ చేశారు కదా, బీజేపీ వల్ల నేను చాలా బాధపడ్డాను, బట్ మీరు మౌనం వహించారు, అది నన్ను చాలా బాధ కలిగించింది అని డైరెక్ట్ గానే రాశారు. అయితే ఇక్కడ అధినాయకుడు ఆలోచించాల్సింది ఏంటంటే పార్టీ అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటిది. మన పర్సనల్ వెంజన్స్, మన పర్సనల్ ఇష్యూస్ వాటిలో కానీ ఇంప్లికేట్ చేస్తే అది మొత్తానికే మోసం వచ్చే పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సిస్టర్ వ్యవహారం తీసుకోండి. చాలా మంది ఏమంటారు, ఎందుకు వచ్చిన గొడవ ఇంతమందికి నిన్నగాక మొన్న
అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పదవులు ఇచ్చుకుంటున్నారు. ఒక ఎంపీ పదవి ఒకటి ఇచ్చేస్తే ఆ మైన్స్ ఏదో కావాలన్నాడు, ఇది ఇచ్చేస్తే పోయేది కదా, గొడవ ఉండేది కదా కదా అంటారు. బట్ ఏంటంటే ఓవరాల్ పర్సెప్షన్ లో ఆలోచించినప్పుడు మన సొంత మనుషులు వీళ్ళకి నేను రేపు పొద్దున ఇస్తే దాన్ని రంధ్రాన్వేషణ చేసి భూతత్వం నుంచి చూపిస్తారు, మరింత గ్లోరిఫై చేస్తారు అని చెప్పని ఆయన ఆలోచించాడు. బట్ యువతల వాళ్ళకి అది నేరంగా కనపడింది. ఇంకా ఎప్పుడు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆవిడ ఉద్దేశం ఏంటి, అంత పెద్ద బీజేపీని ఒక మాట మాట్లాడలేదా అనేటువంటిది, అది తనకు సంతృప్తి కలుగుతుంది. కానీ భవిష్యత్తు రాజకీయాల్లో సమకాలీన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఇక్కడ ప్రధాన టార్గెట్ ఎవరు, కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని అయితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని పేరు పెట్టి పిలవరు ఏదో అంటే అక్కడ కేసీఆర్కు ఉన్నటువంటి స్టేచరు, ఆ వ్యక్తిత్వం, అయితే ఆయన థాట్ ప్రాసెస్ ఉంటుంది చాలా మందికి. ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం ఏంటి నా ముందు ఇది అనేటువంటిది ఒక అహంకారం కావచ్చు. అందుకనే పేరు పెట్టి ప్రస్తావించలేదని మనం అర్థం చేసుకోవాలి. కానీ తనకు మెయిన్ టార్గెట్ ఎవరు, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్. అందుకని కాంగ్రెస్ని ఎక్కువగా ఆయన విమర్శించాడు. అంతే తప్ప కాంగ్రెస్ని విమర్శించావు, నన్ను తిట్టినోళ్ళని తిట్టలేదంటే అది వ్యక్తిగత వ్యవహారం అయితే ఆవిడ మాట్లాడిందంటూ ఒక న్యాయం ఉంటుంది. కానీ అది పార్టీ వ్యవహారం, ఓవరాల్గా ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ఆ రకంగా అంటే తన యొక్క రాజకీయ అపరిణత అనేటువంటిది అక్కడ తెలుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. తన ఎగోని మనం అర్థం చేసుకోగలం. బట్ షీ ఈజ్ నాట్ రైట్ ఆన్ హర్ పార్ట్. మరీ ముఖ్యంగా అంటే పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయి. అది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మధ్యలో హరీష్ రావు గారి వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో, ఆయన వేరే పార్టీ పెడతారేమో, ఇలా మనం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో కూతురు సైడ్ నుంచే ఇటువంటి వ్యతిరేకత కేసీఆర్ గారు ఎదురు చూసి ఉండకపోవచ్చు, అనుకుని కూడా ఉండకపోవచ్చు. అంటే పార్టీలకు సంబంధించి కొన్ని విభేదాలు అయితే లేకపోలేదు అనేది ఇంకొకసారి స్పష్టమైనట్లుగా కనబడడం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే భేదాభిప్రాయాలు వేరు, విభేదాలు వేరు, తీవ్ర స్థాయిలో విభేదాలు వేరు. సో వాటికి స్టేజెస్ ఉంటాయి ఎప్పుడు కూడా. అందుకని డెఫినెట్ గా నేను చెప్పినట్టు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ లో అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉంటాయి. ఆ అభిప్రాయ భేదాలు ముదిరి పాకాన పడితే భేదాభిప్రాయాలు అవుతాయి. ఈ భేదాభిప్రాయాలు కూడా ఇంకా ఇదైతే అప్పుడు తాడో పేడో తెచ్చుకుందాం అనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ రోజు ఇవాళ కేసీఆర్ని ఢీకొని కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎవరైనా సరే ఆ పార్టీలు ఇంకెవరైనా సరే బయటకు వచ్చి పార్టీ పెట్టడం, తద్వారా ఫైట్ చేస్తాం అనుకుంటే మళ్ళీ లేటెస్ట్ ఎగ్జాంపుల్ కింద జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని తీసుకోవచ్చు. వాట్ షీ హాజ్ అచీవ్డ్, హౌ మచ్ షీ హాజ్ అచీవ్డ్ చూస్తున్నాం కదా మనం. అవును సార్, అంతే అవుతుంది. అండ్ మరీ ముఖ్యంగా కవిత గారు రాసిన తండ్రికి మై డియర్ ఫాదర్లతో మై డియర్ నాన్న అంటూ రాసిన లెటర్ ఒక మీడియాకి ఎలా బయటికి వెళ్ళిందంటారు? అంటే కావాలనే పర్టికులర్ ఛానల్కి ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? అదేమో వేరే పార్టీకి సంబంధించిన ఛానల్, అది న్యూట్రల్ ఛానల్ కూడా కాదు. ఆవిడ జైల్లో నుంచి బయటకు వచ్చింది. జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు వినవచ్చిన వార్తలు ఏంటి, నువ్వు కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉంటే బెటర్ అని చెప్పాను అన్నారని. అయినా సరే వినకుండా మళ్ళీ బయటకు వచ్చిందని చెప్పని అనుకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత తన అస్తిత్వాన్ని కూడా తను ప్రకటించుకోవాలి, తన ఇండివిజువాలిటీని. దానికోసం వ్యూహాత్మకంగా ఈ లెటర్ అనేటువంటిది ఏదైనా ఫ్లోట్ చేస్తూ చేసి ఉండొచ్చు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.